ఒకటి రామ తులసి, రెండవది కృష్ణ తులసి. ముఖ్యంగా కృష్ణ తులసి అనేది ఇంటికి చాలా శ్రేయస్సుని, మంచి తత్వాన్ని కలిగిస్తున్న విషయాన్ని అందరు తెలుసుకున్న విషయమే. కాకపోతే రామ తులసిని పెంచడం వల్ల ఇంటిలో పెళ్లి కాని అమ్మాయిలకి పెళ్ళవడానికి తొందరగా అవకాశం ఉంటుంది. ఆ రామ తులసిని సేవించడం అంటే పూజించడం వల్ల ఈ రామ తులసి ఎప్పుడైతే మనం సేవిస్తుంటామో వివాహం కాని అమ్మాయిలకి త్వరగా వివాహం అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా గోచపోవచ్చు. మీరు అనగా ఈ రామ తులసి ఎందుకు సీతారాముల వారి యొక్క అన్యోన్యత అనురాగాన్ని గుర్తింపుగానే ఈ రామ తులసిని మనం పెంచుకోవడం జరుగుతుంది. కృష్ణ తులసిలో ఉన్నటువంటి ఏమిటంటే ధనధాన్య వృద్ధి జరుగుతున్న విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చును. ఈ యొక్క కృష్ణ తులసిలోని తత్వం ఏంటంటే దాదాపుగా గుబురుగా పెరుగుతుంది, అంటే పెద్దగా పెరుగుతుంది. అది ఆ పెద్దగా పెరగడం వల్ల పచ్చదనం బాగా కనబడుతోంది, ఆక్సిజన్ ని ఎక్కువ విస్తరింపజేస్తోంది, ఆరోగ్యాన్ని బాగా కాపాడుతుంది. కాబట్టి కృష్ణ తులసిని పెట్టుకునే ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంటుంది. రామ తులసి గుబురుగా పెరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి రామ